బాబా ఈ రోజున అన్నదాత సుఖీభవ రైతుకు డబ్బులు పడ్డాయా మీరు? పడ్డాయి. నాకు చదువు లేదు, అది దాంట్లో ఉన్నాయి. డబ్బులు పడ్డాయా? పడ్డాయి. ఈ తేప తెచ్చుకుంటానే ఉన్నాం ఇప్పుడు 3 సార్లు 4 సార్లు. చంద్రబాబు నాయుడు గారు ఎట్ట చేస్తారు? చంద్రబాబు నాయుడు గారు వేసింది పరిపాలన ఎలా బాగుంది. ఆయన బాగుంది. రోడ్లు బోర్డులు మంచి చెడ్డ అన్ని చేస్తున్నాడు, బాగా చేస్తున్నాడు. మరి జగన్ ఏం చేయట్లేదు అంటాడు. ఆయన మొహం వస్తే కళ్ళాపో బొల్లాపో దల్లుతారు. ఇప్పుడే రాలేదుగా, వస్తాను అంటున్నాడు. కానీ 3 ఏళ్ళు కళ్ళు మూసుకొని నేను వస్తాను ఒక్కొక్కరు చుక్కలు అంటున్నాడు. నాకని చెప్పని చేత కాదు, ఇంకా చాలా కథ ఉందిలే ఆయన గురించి. మరి 5 ఏళ్ళు చేశాడు కదా సీఎం, 5 ఏళ్ళు ఏంది ఆయన బొంద పోలే. ఇప్పుడు అమరావతి ఒక రాష్ట్రం చేస్తున్నాడుగా, చేస్తున్నాడుగా. ఆయన వద్దు అంటున్నాడు, మరి ఏం చేస్తాడు? మరి ఆయన అయిపోద్దానని గబ గబ కడతానే ఉన్నాడు. చేస్తున్నారా? మంచిగా చేస్తున్నారా? పరిపాలన చేస్తున్నాడు అయ్యా. పెన్షన్ టైంకి వస్తుందా? బాగుంది, ఇస్తున్నాయి. పరిపాలన బంగారంగా ఉంది ఆయనది. ఈ రోజున అన్నదాత సుఖీభవకి సంబంధించి రైతులకి ప్రధానంగా ఆ ప్రభుత్వం తరపున ఆదుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం 2,000, రాష్ట్ర ప్రభుత్వం 5,000 డబ్బులు పడ్డాయన్న మీకు? మా అమ్మగారు అకౌంట్లో పడ్డాయండి. రైతు మీ అమ్మగారు? మా అమ్మగారు పొలం పడ్డాయి. సో అంటే రైతులను ఆదుకునే విధంగా ఈ కూటమి ప్రభుత్వం బాగానే పనిచేస్తుందా? బాగానే పనిచేస్తుంది. అన్ని పథకాలు చెప్పినట్టుగా వస్తున్నాయా? వస్తున్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం రావట్లేదు, వెన్నుపోటు పొడుస్తున్నారు అంటున్నాడుగా. ఆయనదేముందండి, ఆయన చదువుతాడు, ఎన్నెన్నో చదువుతా ఉంటాడు. అవన్నీ చెప్పుకోవడానికి ఏమైనా చదువుతా ఉండొచ్చు, అది ఇబ్బంది ఏం లేదు. ప్రజలు నమ్ముతారా ఆయన మాటలు? మనం ఏం చెప్తే అదే నమ్ముతారు అన్నట్టుగా ఆయన ఏం చెప్పినా కూడా అవి ఎవరు నమ్ముతారండి? తెలుస్తా ఉంది కదా, పోయిన ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి అన్ని తెలుస్తా ఉన్నాయి. అందరు చూస్తూనే ఉన్నారు రైతులు. అది దానికి గమనించింది ఏంటన్నా అప్పటికి ఇప్పటికి మీరు గమనించింది ఏంటి? మార్పులు మారినాయి. అది అప్పటికిప్పుడు మార్పులు మారినాయి. పథకాలు కరెక్ట్ గానే వస్తున్నాయి. ఇప్పుడు సైడ్ కాలువలని కానీ లేకపోతే అన్ని శుభ్రంగా ఉన్నాయి. అన్ని శుభ్రంగా చేస్తున్నారు. సంతోషంగానే ఉన్నారు రైతు సంతోషంగానే ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తా 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి అంటే అది ఏమి రాడు. ఈసారి కూడా పక్క కూటమి ప్రభుత్వమే గెలిచింది ఖచ్చితంగా. ఎందుకు అంత గట్టిగా చెప్పగలుగుతున్నారు? అది నమ్మకం. అది సో పరిపాలన బాగుందంటారు. అయితే బాగుంది. డబ్బులు అయితే పడ్డాయి మీ అమ్మగారికి? పడ్డాయి. రైతులు ఎలా ఉన్నారు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో? రైతులు బ్రహ్మాండంగా ఉన్నారు. డబ్బులు పడుతున్నాయి. ఎలా ఉపయోగపడుతున్నాయి బాబాయ్ వాళ్ళకి? మరి పొలాలకి, దుక్కులకి, పిండి కట్టలకి, వాడికి కూలి ఖర్చులు కానీ మరి అన్ని పెరిగిపోతున్నాయి. పిండి కట్టలు పెరిగినాయి, పిండి కట్టలు దొరకట్లేదు మరి ఇవన్నీ. మరి ఇన్ని ఖర్చుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఆయన డబ్బులు ఇస్తా అంటే ఇస్తున్నాడు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి ఏం చేయట్లేదు, ఏదో మోసం చేశాడు, వెన్నుపోటు పొడిచాడు, అది ఇదని మాట్లాడుతున్నాడు. ఆయన అట్లా మాట్లాడుతున్నాడు. వాస్తవం ఏంటి, నిజం ఏంటి? ఆయన ఏం చేశాడు? ఆయన ఉన్న 5 సంవత్సరాలు ఆయన చేశాడా? రోడ్లు వేసాడు ఏమన్నా? లేదు. ఎక్కడ గోతులు అన్ని ఉయ్యాలి చూడు, రోడ్లు వేస్తున్నాయి. ఇదే రోడ్డు గతంలో ఎట్లా ఉండేది బాబాయ్? మోకాళ్ళు వేసిన గోతులు, బండి పడిపోతా, మనుషులు ఎంతమంది పడిపోయాడు. అది అసలు పొలాలకు వెళ్ళాలన్నా లేదా ప్రధాన రహదారులు గానీ మెయిన్ రోడ్ అయినా ఇప్పుడు ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. ఎట్లా ఉంది పరిపాలన? ఈ బ్రహ్మాండంగా ఉంది. అసలు బ్రహ్మాండంగా ఉంది. ఏం లేదు. మళ్ళీ ఈసారి 2029లో ఈయన రావాలి. ఈయన వస్తేనే ఉద్యోగాలు కానీ, పోలవరం కానీ, మన రాజధాని మొత్తం అన్ని పూర్తయిపోయి పెన్షన్లు కానీ అన్ని ఒక్కొక్కటి సంగతి తెలుస్తారు. ఏంటి అనేది ఆయన అంటాడు. ఆయన వచ్చినప్పుడు గెలిచిన ఆయన బట్టలు తీసుకొడతాడంట అంటున్నాడు. జనం ఏం వేసేది? ఏం వేడు. ఈసారి కూడా చంద్రబాబు గారే ఆయన వస్తాడు. ఈ వయసులో కూడా ఆయన అంత కష్టపడుతున్నాడంటే దీనికోసమే. అవునా కదా? మంచి పని చేశాడు. రైతులు ఈ అన్నదాత సుఖీభవ డబ్బులు పడిన తర్వాత చాలా సంతోషంగా ఉన్నారు. నిన్నటి నుంచి డబ్బులు అందరికి పడుతున్నాయి. అందరికి డబ్బులు పడుతుంది. మీరు చూస్తున్నారమ్మా, గమనిస్తున్నారా? పడుతున్నాయండి. పడితే అదే విత్తనాలు కానీ లేకపోతే పిండ్లు కట్టలు కానీ అట్లా తెచ్చుకొని ఇది చేసుకుంటున్నారు. అది చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు చేస్తున్నారండి. ఎలా ఉందమ్మా అప్పుడు పరిపాలనకి ఇప్పుడు పరిపాలనకి తేడా? అప్పుడు జగన్ గారు ఉన్నప్పుడు, ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఈ మాత్రం రైతులకు వేసే డబ్బులు మాత్రం వేస్తున్నారు. వాళ్ళు తెచ్చుకుంటున్నారు. అది పెన్షన్లు వస్తున్నాయండి. 4,000 ఇస్తున్నారా? 4,000 ఇస్తున్నారండి. మరి చెప్పింది చెప్పినట్టుగా ఆయన చేసినట్ట, ఈయన చేసినట్ట, చంద్రబాబు గారు చేసినట్ట? చంద్రబాబు గారు చెప్పిందే చేశాడు. 4,000 ఇచ్చారు. అది మరి నా పరిపాలనే బాగుంది, అంతా నన్నే కోరుకుంటున్నారు, మళ్ళీ నేనే వస్తా అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. లేదు, చంద్రబాబు నాయుడు గారు వస్తేనే బాగుంటుంది. జగన్ వస్తే ఏముంది, మళ్ళీ జనాన్ని అడుగు తినే పనే. అది ఈ మాత్రం కూడా అన్నం తినే పని ఉండదు. చంద్రబాబు నాయుడు గారు వస్తే 4 ఏళ్ళు నోట్లోకి వెళ్తాయి. అది ఈ రోజున పరిశ్రమలు కానీ, ఉద్యోగాలు కానీ, ఇప్పుడు ఈ లోకేష్ గారు, చంద్రబాబు గారు కష్టపడుతున్నారమ్మా, చూస్తున్నారా? కష్టపడుతున్నారండి, కష్టపడుతున్నారు. వాళ్ళిద్దరు ఉండబట్టే కాస్త మనం ఇలాంటి వాళ్ళం లేచి తినగలుగుతున్నాం. అది
మరి జగన్మోహన్ రెడ్డి నేనే అసలు నా వల్లే అంటున్నాడుగా మరి అంతా అంబటి రాంబాబు రోజాను వీళ్ళందరూ మాట్లాడుతుంది అదే కదా. వాళ్ళు ఏముంది వాళ్ళు అలాగే మాట్లాడతారు, రౌడీ వాళ్ళు రౌడీగానే మాట్లాడతారు. అది సో ప్రజలకైతే ఈ పరిపాలన బాగుంది. బాగానే ఉంది బాబా. ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. ఒకవేళ అంటే ఈ 2 ఏళ్ల నుంచి పరిపాలన ఎలా ఉందంటారు? అలాగే 2029 రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు, ఎందుకు? ఈ 2 సంవత్సరాల నుంచి చాలా బాగుంది, ప్రతిదీ బాగుంది. హాస్పిటల్ కానీ, వ్యవసాయంలో కానీ, ఎరువులు అందటంలో కానీ అంతా చాలా బాగుంది. పెద్దవాళ్ళ పెన్షన్లు కానీ, పెన్షన్లు అన్ని పథకాలు బాగుంది. మరి అసలు ఏమీ లేదు, వెన్నుపోటు పొడిచి జనాలకి అధికారంలోకి వచ్చాడు చంద్రబాబు అని జగన్ గారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా అదే చెప్తున్నాడు కదా. రౌడీజంగానే మాట్లాడుతున్నాడు, అంతే జరిగింది. జనాలకి తెలుసు వాస్తవాలు ఏంటనేది. తెలియకుండా ఏం లేదు, తెలుసు. 2029 సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నావు? బాబు ఉంటేనే బాగుంటుంది. బాబే. ఎందుకని? ఎందుకని పథకాలు బాగుంటాయి, డెవలప్ అవుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వస్తాను, 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, ఒక్కొక్కటి సంగతి తేలుద్దాం అంటున్నాడుగా. మొత్తం చచ్చిపోయినట్టే ఆ లెక్క ప్రకారం. అంతే అంతే, అంతకు మించి ఏముండదు. ఏమైనా చేస్తాడంటావు? పోనీ గతంలో ఏమైనా చేశాడా, ఇప్పుడు ఏమైనా చేస్తాడా అనుకో. ఏం చేస్తాడు? మొత్తం రాజధాని మొత్తం 3 ముక్కలు అన్నాడు. 3 ముక్కల్లో ఒక్క అంగుళం కూడా జరగలేదు. ఇప్పుడు రాజధాని బాగా జరుగుతుంది. మీరు రాజధాని అన్నారు, రాజధాని చేస్తూ రోడ్లు మొత్తం బాగు చేస్తున్నారు, పరిశ్రమలు కానీ అన్నిట్లో బాగుంది. బాబాయ్. అంటే చంద్రబాబు నాయుడు గారు తనయుడుగా మాత్రమే కాకుండా, అంటే ఆయన కొడుకుగా మాత్రమే కాకుండా, ఒక ఎమ్మెల్యేగా, ఒక మంత్రిగా, ఐటీ శాఖ, విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు పనితీరు ఎలా అవుతుంది? బాగానే చేస్తున్నాడు, బాగానే గమనిస్తున్నారు. స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ బాగా చేస్తున్నాడు. భవిష్యత్ నాయకుడు అనుకోవచ్చు అంటారా లోకేష్ గారు? అవ్వచ్చు.